రథచక్రాల సవ్వడిలో శ్రీమతి ఏ వైష్ణవి గారి ప్రసంగం విందాం. ప్రసంగం వినబోయేలో శ్రీమతి ఏ వైష్ణవి గారి ప్రసంగం. రథచక్రాల సవ్వడిలో నాన్నగారు నాకు చెప్పిన జగన్నాథ కథ. అది ఆషాఢ శుక్ల ద్వితీయ. పూరీ నగరం జనసంద్రం. అంతటా భక్తి పారవస్యం, అంతులేని ఆనందం. గాలిలో శంఖారావాలు, ఘంటానాదాలు, జై జగన్నాథ నినాదాలు మిళితమై ఒక దివ్యమైన ప్రకంపన సృష్టిస్తున్నాయి. వేలాది మంది జనం తరంగాల వలె బడాదండా వైపు కదులుతున్నారు. వారి కళ్ళల్లో ఒకే ఒక ఆశ, ఆ 3 భారీ రథచక్రాలను తాకడం, లాగడం, తద్వారా ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం. నాకు అప్పుడు సుమారు 10 ఏళ్లుంటాయేమో. చేతినిండా మట్టి, నలిగిన చొక్కాతో ఆ జనసంద్రంలో ఒంటరిగా నిలబడి ఉన్నాను. చుట్టూ ఇంతమంది ఉన్నా ఏదో తెలియని భయం. అప్పుడే ఒక చేతి స్పర్శ నా భుజంపై పడింది. అది నాన్నగారు చేయి. ఆయన ముఖంలో ప్రశాంతత, కానీ ఆయన కళ్ళల్లో ఆ రథయాత్ర పట్ల అంతులేని భక్తి, ఆత్మీయత కనిపించేవి. ఏరా షణ్ముఖ, రథాలు చూడవా? ఆయన కళ్ళతోనే అడిగారు నా పేరు తలిచి. నేను ఆశ్చర్యంగా చూశాను. నాన్నగారు రథయాత్రను కేవలం ఒక పండగలా కాకుండా లోతైన తత్వంతో చూసేవారు. ఆయన దృష్టిలో అది జీవితానికే ఒక ప్రతీక. నాన్న, ఆ రథం కేవలం చెక్కతో చేసిన బండి కాదా అని అమాయకంగా అడిగాను. నాన్న చిరునవ్వు నవ్వారు. కాదు షణ్ముఖ, ఈ రథం ఇది మన శరీరం వంటిది. రథాన్ని లాగే ప్రతి భక్తుడు తన జీవితాన్ని, కర్మలను లాగుతున్నాడు. ఈ పెద్ద చక్రాలు కాలచక్రానికి ప్రతీక. కాలం ఆగదు, అది నిరంతరం ముందుకు కదులుతూనే ఉంటుంది. మరి ఆ 16 చక్రాలు చూసావా? ఆయన నందిఘోష రథం వైపు వేలెత్తి చూపారు. ఆ 16 చక్రాలు జగన్నాథుని షోడశ కళలకు ప్రతీక. జీవిలో ఉండే 16 శక్తులు. అవి సమర్థవంతంగా పనిచేస్తేనే రథం ముందుకు కదులుతుంది. అలాగే మన జీవితంలో ఈ శక్తులు సమన్వయంతో ఉంటేనే మనం ముందుకు సాగుతాం. ఆయన మాటలు నా బుర్రలోకి పూర్తిగా వెళ్ళకపోయినా ఆయన చెప్పే పద్ధతి నాకెంతోగానో నచ్చింది. బహుడా యాత్ర జీవిత చక్రం. రథయాత్ర ముందుకు సాగింది. నందిఘోష, తాళధ్వజ, దర్భదలన రథాలు గుండీచా ఆలయం వైపు మెల్లగా కదిలాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, ఈ 3 విగ్రహాలు నిరాడంబరంగా, అసంపూర్ణంగా కనిపిస్తాయి. కానీ వాటిలో దాగి ఉన్న అనంతమైన శక్తి, తత్వం నాన్నగారికి స్పష్టంగా కనిపించేవి. చూడు షణ్ముఖ, నాన్న మళ్ళీ నా వైపు తిరిగారు. జగన్నాథుడు అసంపూర్ణంగా ఎందుకు ఉన్నాడో తెలుసా? ఆయన పరిపూర్ణుడు, అనంతమైనవాడు. ఆయనను ఒక రూపంలో బంధించలేము. ఈ అసంపూర్ణ రూపం మనకు చెబుతుంది, మానవులుగా మనం కూడా అసంపూర్ణలమే. నిరంతరం నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి. పరిపూర్ణత అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. మరి ఈ రథాల ఎత్తు చూసావా? నందిఘోష 45 అడుగులు, తాళధ్వజ 44 అడుగులు, దర్పదలన 43 అడుగులు. ఈ ఎత్తులు మన ఆశయాల ఎత్తుకు, మనం చేరుకోవలసిన ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక. జీవితంలో మనం ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి. బలభద్రుని రథానికి 14 చక్రాలు. అవి 14 లోకాలకు లేదా యోగశాస్త్రంలో చెప్పబడే 14 నాడీ చక్రాలకు ప్రతీక. సుభద్ర రథానికి 12 చక్రాలు. అవి 12 రాశి చక్రాలకు లేదా సంవత్సరములలోని 12 మాసాలకు ప్రతీక. కాలం నిరంతరం కదులుతుందని, ప్రతి కాలంలోనూ మనం ఎదుగుతూ ఉండాలని ఇవి సూచిస్తాయి. రథాలు గుండీచా ఆలయానికి చేరుకున్నాయి. దేవతలు అక్కడ 7 రోజులు పూర్తి బస చేస్తారు. ఈ 7 రోజులు లోక సంగ్రహణం కోసం దేవతలు విశ్రమించినట్లు చెబుతారు. ఇది చూసావా నాన్న? నాన్న నా వైపు చూస్తూ అన్నారు. ఇది కేవలం
ఒక కథ కాదు, ఇది మన జీవిత సంబంధాల ప్రతిబింబం. ప్రేమ, కోపం, అహం ఇవన్నీ మన ప్రయాణంలో ఎదురవుతాయి. భగవంతుడు కూడా మానవ సంబంధాలను గౌరవిస్తాడు. ఆయనకు కూడా కోపం వస్తుంది, క్షమాపణ కోరుతాడు. ఆఖరిక బహుడాయాత్ర రోజు వచ్చింది. దేవతలు మన స్వస్థలానికి తిరిగి ప్రయాణమయ్యారు. రథాలు వెనుకకు వస్తున్నాయి. మానవ జీవితం కూడా అంతేరా షణ్ముఖ, నాన్న ఉద్వేగంగా అన్నారు. మనం పుడతాము, పెరుగుతాము, కొత్త ప్రదేశాలకు వెళ్తాము, అనుభవాలు పొందుతాము. కానీ చివరికి మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్తాము. ఈ దేవతలు ఆలయంలోకి తిరిగి ప్రవేశించడం మన ఆత్మ పరమాత్మలో లీనం కావడాన్ని సూచిస్తుంది. ఇది జనన మరణ చక్రం, కర్మబంధం. నీలాద్రి విజయ ముక్తి మార్గం. చివరి రోజు నీలాద్రి విజయ. దేవతలు గర్భగుడిలోకి తిరిగి ప్రవేశిస్తారు. నేను చిన్నవాడినైనా నాన్నగారి చేతిని పట్టుకున్నాను. నాన్న, నాకు రథాలు లాగాలని ఉంది. నాన్న చిరునవ్వు నవ్వారు. లాగు షణ్ముఖ, నీ జీవిత రథాన్ని లాగు. ప్రతి కర్మను ప్రేమతో నిస్వార్థంగా చెయ్యి. అప్పుడే నువ్వు నిజమైన ముక్తిని పొందుతావు. ఈ రథయాత్ర కేవలం ఒక ఊరేగింపు కాదు, ఇది మన అంతరాత్మ ప్రయాణం. ప్రతి చక్రం తిరిగినప్పుడల్లా మనం మోక్షం వైపు ఒక అడుగు వేస్తున్నామని గుర్తుంచుకో. జగన్నాథుడు గర్భగుడిలోకి ప్రవేశించాడు. తెరలు పడ్డాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నిరీక్షణ. కానీ నా మనసులో నాన్నగారి మాటలు, ఆయన కళ్ళల్లోని భక్తి రథచక్రాల సవ్వడిలో ఆ దివ్య ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. సత్యం, భక్తి, స్వీయ సాక్షాత్కారం, ఈ రథచక్రాలపైనే జీవితం సాగిపోతుంది. దారుబ్రహ్మ రహస్యం, జనన మరణ చక్రం. నాన్న, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, ఆ విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా అంత ప్రత్యేకంగా ఉంటాయి? మిగతా దేవుళ్ళ విగ్రహాలు అంత అందంగా పరిపూర్ణంగా ఉంటాయి గదా అని అడిగాను. ఆయన నా తల నిమిరి చిరునవ్వు నవ్వారు. ఆయన ముఖంలో ఎప్పటిలాగే ఒక లోతైన జ్ఞానం, ప్రశాంతత తొణికిసలాడుతున్నాయి. చాలా మంచి ప్రశ్న అడిగావురా షణ్ముఖ. దీని వెనుక ఈ జగన్నాథ క్షేత్రానికే మూలమైన ఒక పురాణ గాథ ఉంది. ఇది కేవలం ఒక చరిత్ర కాదు, జనన మరణ చక్రానికి, ఆత్మ నిత్యత్వానికి ప్రతీక. నాన్న చెప్పడం మొదలుపెట్టారు. ఆయన గొంతులో పురాణకాలపు గాంభీర్యం, అనురాగం కలగలిసి ఉన్నాయి. విగ్రహాల ఆవిర్భావం దారుబ్రహ్మ రహస్యం. పూర్వం ఇంద్రద్యుమ్నుడనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన పరమ విష్ణు భక్తుడు. శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యజించిన తర్వాత ఆ నీలమాధవుని అద్భుతమైన రూపం గురించి విని ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆశించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకృష్ణుని రూపం ఆయనకు దొరకలేదు. అప్పుడు నారద మహర్షి సలహా మేరకు నీలగిరి పర్వతంపై ఉన్న నీలమాధవ విగ్రహాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. ఎన్నో ప్రయాసల తర్వాత విశ్వావసుడు అనే వ్యక్తి నీలమాధవుని విగ్రహం ఉందని తెలుసుకున్నాడు. ఆ విగ్రహం కోసం తీవ్రంగా ప్రార్థించగా ఒక అశరీరవాణి, నేను దారువు చెక్క రూపంలో సముద్రంలో తేలి వస్తాను అని చెప్పిందట. ఆ మాట విని రాజు ఆనందపడి సముద్రంలో తేలివచ్చిన ఒక పెద్ద దారుఖండాన్ని, చెక్క ముక్కను వెలికి తీయించాడు. ఆ దారువును చెక్కడానికి శిల్పులు ఎవరూ సమర్థులు కాలేరు. అప్పుడు వృద్ధుడి రూపంలో విశ్వకర్మ వచ్చి ఆ విగ్రహాలను తాను తయారు చేస్తానని, అయితే ఒక షరతు పెట్టాడట. తాను పనిచేసేటప్పుడు ఎవరూ తలుపులు తెరవకూడదని, అరుపులు వినిపించినా వినబడకపోయినా లోపల ఏం జరుగుతుందో చూడకూడదని చెప్పాడట. 21 రోజులు తలుపు తెరవకుండా ఉండమని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడట. అయితే 15 రోజుల తర్వాత ఆ వృద్ధుడు లోపల పనిచేస్తున్న శబ్దం ఆగిపోయిందట. రాణి గుండిచాదేవి రాజు అనుమతి తీసుకోకుండానే లోపల ఏం జరుగుతుందోనని ఆతృతగా తలుపు తెరిచిందట. అప్పుడు చూస్తే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురు దేవుళ్ల విగ్రహాలు అసంపూర్ణంగా, చేతులు కాళ్ళు లేకుండా అలాగే ఉన్నాయట. అది చూసి రాజు, రాణి చాలా బాధపడ్డారట. కానీ ఆ అశరీరవాణి మళ్ళీ పలికి, నేను ఈ రూపంలోనే భక్తులకు దర్శనం ఇవ్వాలనుకున్నాను, మీ కోరిక తీరింది అని చెప్పిందట. అప్పటి నుండి ఆ విగ్రహాల అసంపూర్ణ రూపంలోనే పూరీలో కొలువై ఉన్నాయి. కాలచక్రం, పునర్జన్మ, నవకళేబర మహోత్సవం.
ఈ విగ్రహాలు చెక్కతో దారువుతో తయారు కావడం వెనుక ఒక లోతైన తత్వం ఉందిరా షణ్ముఖ. చెక్కకు పుట్టక, పెరుగుదల మరియు నాశనం అనే ప్రక్రియలు ఉంటాయి. ఇది మానవ శరీరానికి ప్రతీక. మన శరీరం కూడా దారువు లాంటిదే. పుడుతుంది, పెరుగుతుంది, చివరికి నశిస్తుంది. అందుకే వీటిని దారు బ్రహ్మ అంటారు. ఈ మార్పునకు కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుందిరా. మన క్యాలెండర్లో ఆషాఢ మాసంలో 2 పౌర్ణమిలు వచ్చే సంవత్సరం నవకళేబర సంవత్సరంగా పరిగణిస్తారు. చంద్ర సౌర సంవత్సరాల మధ్య సమతుల్యతను కాపాడటానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం వస్తుంది కదా. అధిక మాసం వచ్చే సంవత్సరంలోనే దేవతలు నవకళేబర ప్రక్రియకు లోనవుతారు. ఇది సాధారణంగా ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ మార్పును జీర్ణబేర పరిత్యాగ అంటారు. అంటే పాత దేవతను విడిచిపెట్టి కొత్త దేవతను ప్రతిష్ఠించడం. ఒక వ్యక్తి పాత వస్త్రాలు వదిలి కొత్తవి ధరించినట్లు ఆత్మ కొత్త శరీరాన్ని స్వీకరించినట్లుగా దేవతలు కూడా మారుతారు. రాతితో లేత లోహంతో చేసిన దేవతలను మార్చాల్సిన అవసరం లేదు. కానీ చెక్క దేవతలను నిర్దిష్ట సంవత్సరాలలో మార్చాలి. వాటిని శక్తిని ఆచారంగా బదిలీ చేయాలి. షణ్ముఖ, ఈ చెట్లను కనుగొనడానికి ఒక ప్రత్యేక బృందం వెళ్తుంది. దారువులు దొరికిన ప్రదేశాలను ప్రకటించిన తర్వాత ఒడిశా ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేస్తుంది. చెట్లను ఆచారబద్ధంగా నరికివేసి చిన్న బండ్లల్లో పూరీలోని ఆలయానికి రవాణా చేస్తారు. విగ్రహాల చెక్కడం దివ్య గోప్యత. ఈ దారు ఖండాలను కొయిలీ వైకుంఠం లోపల చెక్కుతారురా. కొయిలీ అంటే సమాధి స్థలం, వైకుంఠం అంటే స్వర్గం అని అర్థం. ఈ పని అత్యంత గోప్యంగా జరుగుతుంది. ఆలయ ప్రధాన పూజారికి కూడా పనిచేసే స్థలాన్ని సందర్శించడానికి అనుమతి ఉండదు. చెక్కేవారు కూడా లోపల తినడానికి, తాగడానికి లేదా ధూమపాన చేయడానికి అనుమతించబడరు. వారు 21 రోజులలో శిల్పాలను పూర్తి చేస్తారు. ఈ సమయంలో వారు ఆలయం నుండి బయటకు వెళ్లరు. ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోతారు. మహాప్రసాదం మాత్రమే తింటారు. కొయిలీ వైకుంఠం వెలుపల శిల్పాలు చెక్కే సమయంలో భక్తి పాటలు పాడుతూ ఆలయ సంగీతకారులు వాయిద్యాలు వాయిస్తారు. పూజారులు వేద శ్లోకాలను పఠిస్తారు. ఇది శిల్పాల పని జరిగేటప్పుడు నిరంతరం ఒక దివ్య వాతావరణాన్ని సృష్టిస్తుంది. బ్రహ్మ పదార్థం, రహస్యం, సిద్ధాంతాలు, నిత్యత్వం. ఈ నవకళేబర ఉత్సవంలోని అత్యంత రహస్యమైన పవిత్రమైన కార్యం జరుగుతుంది షణ్ముఖ. అదే బ్రహ్మ పదార్థం బదిలీ. బ్రహ్మ పదార్థం అనేది శ్రీ జగన్నాథ ఆలయంలోని 4 దారు విగ్రహాలలోని ముఖ్యమైన అంతర్గత భాగం. ఇది ఆత్మ యొక్క అమరత్వం మరియు పునర్జన్మలకు ఒక రూపకంగా పాత విగ్రహాల నుండి కొత్త వాటికి బదిలీ చేయబడుతుంది. దీని గుర్తింపు ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. అత్యంత చర్చనీయాంశమైన అంశం కూడా ఇదే. ఈ బ్రహ్మ పదార్థాన్ని బదిలీ చేసే హక్కు బడాగ్రాహి అనే 4 సేవకులకు మాత్రమే ఉంటుంది. ఒక ప్రమాణం ద్వారా వీరు బంధించబడి ఈ రహస్య పదార్థం యొక్క గుర్తింపును ఎవరికీ వెల్లడించరు. తరతరాలుగా ఈ దైతాపతి సేవకులు బ్రహ్మ పదార్థం యొక్క గుర్తింపును అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. బ్రహ్మ పదార్థం బదిలీ అత్యంత గోప్యమైన ఘట్టం. నూతన విగ్రహాలను ఆలయంలోని అంతర్భాగంలోకి తీసుకువస్తారు. పాత విగ్రహాలకు ఎదురుగా ఉంచుతారు. ఈ సమయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉండవు. నైవేద్యం కూడా సమర్పించరు. రథయాత్రకు 3 రోజుల ముందు చతుర్దశి అర్ధరాత్రి పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థం కొత్త వాటికి బదిలీ చేయబడుతుంది. ఈ ప్రక్రియ అత్యంత గోప్యంగా జరుగుతుంది. పాతి మరియు దైతాపతి సేవకులు, దేవుల కరణ మరియు తదోకరణ సేవకులు మాత్రమే ఆలయ ప్రాంగణంలో ఉంటారు. గజపతి మహారాజు ప్రతినిధులుగా వారు తమ కత్తులతో ఆలయాన్ని కాపలా కాస్తారు. ఆత్మను బ్రహ్మ పదార్థం బదిలీ చేసే తర్వాత పాత విగ్రహాలను ప్రాణం లేనివిగా భావిస్తారు. నూతన ప్రతిష్టాపన, దివ్య ప్రయాణం కొనసాగింపు. పాత విగ్రహాలను అర్ధరాత్రి దాటక ముందే కొయిలీ వైకుంఠంలో ఖననం చేస్తారు. ఇతర దేవతల విగ్రహాలకు ప్రత్యేక సమాధులు ఉన్నప్పటికీ గత జగన్నాథ విగ్రహాలను ఒకదానిపై ఒకటి ఖననం చేస్తారు. 2వ రోజు ఉదయం కొత్త విగ్రహాలను బలిపీఠంపై ప్రతిష్ఠిస్తారు. సుమారు 58 రోజుల తర్వాత దారుల అన్వేషణ చెక్కే కాలం కలిపి ఆలయం యొక్క దైనందిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.
క్రొత్త విగ్రహాలకు సువాసన గల పూలమాలలు, కొత్త వస్త్రాలు అందిస్తారు, ఆహారం సమర్పిస్తారు, పూజ నిర్వహిస్తారు. భక్తులు తిరిగి ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. 3వ రోజు కొత్త విగ్రహాలు రథయాత్ర కోసం ఆలయం నుండి బయటకు వస్తాయి. ఈ నవకళేబర మహోత్సవం ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలను పూరీని ఆకర్షిస్తుంది. ఇది ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద పండుగలలో ఒకటి. బ్రహ్మ పదార్థం, ఆత్మ నిత్యత్యం, సార్వత్రిక జ్ఞానం. చూడరా షణ్ముఖ, ఈ దారుబ్రహ్మ రహస్యం, నవకళేబర ఉత్సవం మన జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని బోధిస్తాయి. శరీరం అనేది కేవలం ఒక మాధ్యమం, అది నశించేది. కానీ దానిలోని ఆత్మ, బ్రహ్మ పదార్థం నిత్యమైనది, శాశ్వతమైనది. జగన్నాథుడు ఈ లీల ద్వారా మనకు నిరంతరం ఈ సత్యాన్ని గుర్తు చేస్తాడు. మనిషి తన అహంకారాన్ని, భౌతిక బంధాలను వదిలిపెట్టి ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఈ రథచక్రాల సవ్వడిలాగే ఈ దారుబ్రహ్మ The person you're trying to reach is లీల కూడా నిరంతరం సాగిపోతూ మనకు మోక్ష మార్గాన్ని సూచిస్తుంది. మహాప్రసాదం సమత్వ సందేశం. నాన్నగారు నా వైపు ప్రేమగా చూశారు. ఆయన కళ్ళల్లో ఎప్పటిలాగే ఒక లోతైన జ్ఞానం, ప్రశాంతత తొణికిసలాడేవి. అది సాధారణ సువాసన కాదు షణ్ముఖ, అది మహాప్రసాదం యొక్క సుగంధం. జగన్నాథుని అపార కరుణకు, ఆయన దివ్య ప్రేమకు ప్రతీక అది. మహాప్రసాదం, దివ్య అనుగ్రహం, అపార గౌరవం. చూడు షణ్ముఖ, పూరి జగన్నాథుని ఆలయంలో మహాప్రసాదం అనేది కేవలం నైవేద్యం మాత్రమే కాదు. భారతీయ ధర్మంలో దీనికి సాక్షాత్ జగన్నాథుని అంతటి హోదా ఉంది. ఇది సాక్షాత్ భగవంతుని దివ్య అనుగ్రహం. దీనిని స్వీకరించడం ద్వారా మన పాపాలు నశిస్తాయని, ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని నమ్ముతారు. మరణించిన వ్యక్తి నోటిలో మహాప్రసాదం ఉంచితే జనన మరణ చక్రం నుండి సాయుధ్య మోక్షం లభిస్తుందని ఉత్కళీయ సంస్కృతిలో ప్రగాఢ విశ్వాసం. పుట్టినరోజు, నామకరణం, ఉపనయనం, గృహప్రవేశం వంటి శుభకార్యాలన్నీ మహాప్రసాదంతోనే ప్రారంభమవుతాయి. అందుకే ఇది అత్యంత పవిత్రమైనది. ఇది అన్న మహాప్రసాద భోజనం, సుఖిలా మహాప్రసాదం, పొడి నైవేద్యాలు అని 2 రకాలుగా ఉంటుంది. అన్న మహాప్రసాదంలో అన్నం, పప్పులు, కూరలు, తీపి వంటకాలు ఉండగా, సుఖిలా మహాప్రసాదంలో పండ్లు, గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి. పూలు, గంధం, వస్త్రాలు కూడా మహాప్రసాదంగా భావిస్తారు. ఈ వంటశాల శ్రీమందిరానికి ఆగ్నేయ దిక్కున సుమారు 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆలయ వంటశాల అని చెబుతారు. ఇక్కడ 32 గదులు, 700 నుండి 800 మట్టి పొయ్యిలు ఉంటాయి. రోజు సుమారుగా 1,00,000 మందికి పైగా భక్తులకు, పండగలప్పుడు 2 లక్షల మందికి పైగా భక్తులకు ఇక్కడ ప్రసాదం తయారవుతుంది. వంటకు ఉపయోగించే నీటిని గంగా మరియు యమున అనే 2 పవిత్ర బావుల నుండి తీసుకువస్తారు. దివ్యమైన వంట ప్రక్రియ, అద్భుతాలు. మహాప్రసాదం తయారీలో ఇంకొక అద్భుతం ఉంది షణ్ముఖ. ఇది ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా పూర్తిగా శాకాహారంగా, మన స్కృతి నియమాలకు అనుగుణంగా తయారవుతుంది. 56 రకాలకు పైగా ఆహార పదార్థాలు ప్రతిరోజు దేవునికి సమర్పిస్తారు. రోజుకు 6 సార్లు దేవునికి భోగం పెడతారు. ఈ 6 సార్లు దేవుడు స్వీకరించిన ఆహారాన్ని భక్తులకు పంచుతారు. ఇది వారికి ఒక ఆశీర్వాదంగా మారుతుంది. మట్టి కుండలను ఒకదానిపై ఒకటి 5 నుండి 7 పొరలుగా పేర్చి వండుతారు. ఆశ్చర్యకరంగా అడుగున నిప్పు ఉన్నప్పటికీ అన్నిటికంటే పైనున్న కుండలోని ఆహారం ముందుగా ఉడుగుతుంది. ఆపై కింద కుండల్లోనివి వండుతాయి. ఇది భౌతిక శాస్త్ర నియమాలకు విరుద్ధం. ఇది సాక్షాత్ జగన్నాథుని దివ్య లీలేనని, మహాలక్ష్మి శక్తితోని ఇది సాధ్యం అవుతుందని నమ్ముతారు. వేద అగ్ని సంస్కారాలు నిర్వహించిన తర్వాతే వంట మొదలవుతుంది. సమత్వ సందేశం, ఆనంద బజార్, అద్భుతమైన ఆచారాలు. ఆలయంలో జగన్నాథునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ మహాప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజార్లో విక్రయిస్తారు. కుల, మత, వర్గ భేదం లేకుండా అందరూ దీనిని స్వీకరిస్తారు. ఇదేరా షణ్ముఖ జగన్నాథుని సమత్వ సందేశం. రాముడు రామేశ్వరంలో స్నానం చేస్తాడు, బద్రీనాథులో ధ్యానం చేస్తాడు, పూరిలో భుజిస్తాడు, ద్వారకలో విశ్రమిస్తాడు అని ఒక నానుడి ఉంది. ఇది చార్ధాములలో పూరికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఇక్కడ సాక్షాత్ జగన్నాథుడే భుజిస్తాడు కాబట్టి ఆహారం కేవలం పోషణ కాదు, ఇది సాక్షాత్ బ్రహ్మమే. పద్మపురాణంలో చెప్పినట్లు మహాలక్ష్మి స్వయంగా వండిన ఈ ఆహారం దేవతలు కూడా దుర్లభం.
ఈ లోకంలో అలాంటి ఆహారాన్ని పొందిన మానవులు సులభంగా మోక్షాన్ని పొందుతారు. బ్రహ్మతో సహా దేవతలందరూ ఆ ఆహారాన్ని పొందాలని ఆశిస్తారు. పాపాలను నశింపజేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించడంలో ఎవరికి ఆనందం కలగదో వారిని విష్ణువుకు శత్రువుగా భావించాలి. ఇది తీయగా మెత్తగా ఉన్నప్పటికీ పాపాలను నశింపజేయడంలో వజ్రం లాంటిది. పుణ్యాలను పెంచుతుంది. సేవించే వారిలో స్వచ్ఛమైన భక్తిని రేకెత్తిస్తుంది. షణ్ముఖ, మహాప్రసాదం సేవించడం అంటే కేవలం ఆహారం తినడం కాదు, దివ్యశక్తిని స్వీకరించడమే. అది శంకరాచార్యులు సైతం నీలాచల ధామంలో ప్రాణం లేని వస్తువులు కూడా బ్రహ్మత్వాన్ని పొందుతాయని, అన్నం కూడా పరబ్రహ్మమేనని ఉద్ఘాటించారు. భగవద్గీతలో చెప్పినట్లు అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అంటే ఆహారం నుండి జీవులు పుడతాయి, వర్షం నుండి ఆహారం పుడుతుంది, యజ్ఞం నుండి వర్షం వస్తుంది అని జగన్నాథుని సేవలో నిమగ్నమైనప్పుడు ఆహార బ్రహ్మంగా మారుతుంది. ఈ దివ్య ప్రసాదాన్ని సేవించడం ద్వారా ఆత్మశుద్ధి పొంది మోక్ష మార్గం సుగమం అవుతుంది. ప్రాణం పోయే సమయంలో నిర్మాల్యం ఇస్తే అన్ని పాపాలు నశించి విష్ణులోకం చేరుకుంటారని నమ్ముతారు. వేద, తంత్ర, పంచరాత్ర, శైవ, శాక్తేయ, వైష్ణవ సంప్రదాయంలో దీనిని పరమ పవిత్రంగా భావిస్తారు. నాన్నగారు కళ్ళల్లో నీళ్లు నిండాయి. చూడు షణ్ముఖ, ఈ మహాప్రసాదం కేవలం ఆహారం కాదు, ఇది భగవంతుని ప్రేమ, సమత్వం మరియు కరుణకు ప్రతీక. దీనిని స్వీకరించినప్పుడు మనం భగవంతునితోనే ఏకమవుతాం. ఇదేరా నిజమైన మోక్షం, ఇదేరా కైవల్యం. నేను చిన్నవాడినైనా నాన్నగారి చేతిని పట్టుకున్నాను. నా మనసులో జగన్నాథుడు మహాప్రసాదం ఒక దివ్యత్వం, దాని వెనుక ఉన్న అనంతమైన ప్రేమ స్పష్టంగా కనిపించాయి. నాన్నగారు చెప్పిన ఈ కథతో నాలో ఒక కొత్త వెలుగు నిండింది. అది కేవలం ఒక దేవాలయం కాదు, అది ఒక జీవన పాఠశాల అని నాకు అర్థమైంది. శ్రోతలు, మీరింతవరకు రథచక్రాల సవ్వడిలో శ్రీమతి ఏ వైష్ణవి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.